చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహమే పోలీస్ అన్న పదానికి నిజమైన అర్థం చెప్పినట్టుగా కనిపిస్తోంది. ఏమనాలి సార్? కాల్చి పడేస్తా ఇంక ఎందుకు లేదు. నిన్న రిపీట్ చేశాను, నిన్న చెప్పాను, కానీ ఈరోజు చెప్పాలంటే మళ్ళీ పదే పదే ఆ పదం పలకాలంటే నోరు రావట్లేదు. మామూలుగా అది పోలీస్ భాష. వాళ్ళకి యూనిఫామ్ ఉన్నా ఆ దురుసు అయిన పదాలు రాకపోతే ఎవరు మాట్లాడారు. సామాన్యుడి పైన మనం చూపించాలి. ఆ వ్యక్తిని చూడండి, ఎట్లాంటి వ్యక్తి పైన చూపిస్తున్నారు ప్రతాపం. ఆ వ్యక్తిని చూడండి. పోనీ ఇప్పుడు ఒక విషయం చెప్పిన ఈశ్వర్ గారు, మీరు చూపించిన విజువల్స్ మొత్తం చూస్తే ఓకే, నా ఓటు నేను వేసుకోకపోతే నేను చచ్చిపోయినట్టు అని భావించినటువంటి పేద వర్గాలు మాత్రమే ఓటు కోసం తగతగలాడతాం. అవును, ఆఫీసర్లు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ వాళ్ళలో ఆతృత ఎక్కడ కనపడటం లేదు. అతను ఏమంటున్నాడంటే, కింద ఒక అతను సామాన్యుడిగా కనపడుతూ ఉన్నాడు, మీరు అతను కూడా చూపిస్తే. చాలా విచిత్రం. వాళ్ళ భాషతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అట్లా మాట్లాడితేనే వాళ్ళు మాట వింటారు అన్న దశలోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. కానీ ఏ ప్లాట్ఫామ్ మీద మనం ఉన్నాం, ఏ డయాస్ నుంచి మాట్లాడుతున్నాం, ఎంత కేర్ఫుల్గా మనం ఉండాలి, జరుగుతున్న ఎలక్షన్స్ ఏంటి, మనం చేయాల్సిన డ్యూటీ ఏంటి, ఇవన్నీ మర్చిపోయినటువంటి వ్యక్తులు ఆడ ఆఫీసర్స్గా ఉన్నారండి. సో ఇప్పుడు మనం ఎలాంటిది ఆశిస్తాం? ఇక్కడ నేను ఇంకొక అంశం మీకు చెప్తాను ఈశ్వర్ గారు. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది అసలు ఎన్నిక కాదు అని ఎందుకు అంటున్నామంటే, ఈ జరిగినటువంటి మీరు మీ ఏవీలో చూపించినటువంటి అన్ని ఈ ఘటనలన్నీ చూపించి దీన్ని ఎన్నికంటామా? అవును. ఎందుకు ప్రజాస్వామ్యం కూని అవుతా ఉంటే ఈ రాష్ట్రంలో మేధావులు ఎందుకు మాట్లాడరు? ప్రజాస్వామ్యవాదులు ఎందుకు బయటికి రారు? ఈ విధంగా పోతే లాస్ట్కి ఏమవుతాం? ఒక మాజీ ముఖ్యమంత్రి ఆవేదన అండి అది. ఒకవేళ తను కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, ఇది పెద్ద ఎలక్షన్ కూడా కాదు. నేను అనేది వైఎస్ఆర్సీపీకి కూడా పెద్ద ఎలక్షన్ కూడా కాదు ఇది. అవును, ఇది 10 నెలలు ఉన్న పదవి సార్. ఇప్పుడు పదవీ కాలం మూసిపోతుంది. కానీ ఇక్కడ మీకు ఒక అంశాన్ని నేను గుర్తు చేస్తాను. అంటే రీసెంట్ ఫాస్ట్ తెలుగుదేశం పార్టీ ఒక డెసిషన్ తీసుకున్నది. ఎక్కడైనా ఏమైనా గెలిచిన వ్యక్తి పొరపాటున చనిపోతే ఆ స్థానాల్లో పోటీ పెట్టకుండా ఇచ్చేయటం. చంద్రబాబు నాయుడు గారే పెట్టింది ఆ ప్రపోజల్. అది ఎమ్మెల్యేకి వర్తించింది, ఇంకా చాలా చోట్ల వచ్చింది. కానీ ఒక 10 నెలలున్న ఈ పోస్ట్కి ఎందుకు వర్తించలేదు? ఇది ఏం ఛాలెంజ్ చేయదలుచుకున్నారు మీరు? అంటే పులివెందుల్లో లేకపోతే కడపలో మహానాడు నడుపుకుంటే మీరు వీరులైపోతారా? మహానాడు నడిపిన తర్వాత వచ్చిన ఎన్నిక కాబట్టి ఇక్కడ కూడా మన ప్రతాపం చూపించాలి. ఇప్పుడు గెలిస్తే పులివెందులు పులులు గారా? ఇదేనా యూపీఎస్సీ సెలక్షన్ అండి? ఐఏఎస్ కొట్టి చూపిస్తానంటానికి. కడపలో మహానాడు పెట్టారు, పులివెందులలో ఎన్నికలు పెట్టి గెలుస్తామంటున్నారు. దాన్ని గెలవటం కోసం చేసినటువంటి కుప్పిగంతులు ఏమి ఉన్నాయో మీరు ఇంకొక విజువల్ చూపించండి. ఒక లేడీ, ఒక అమ్మాయి పోలీస్ ఆఫీసర్ని ఎలా తరుగుతుందో చూడండి మీరు. ఆ విజువల్స్ పర్ఫెక్ట్ ఉంటే ఒకసారి నేను చెప్తాను. దీని వెనకాల ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను. ఆ దృశ్యాలు ఒకసారి అదే కోడి దాన్ని సీరియస్గా తీసుకోండి. ఆ విజువల్ని మీరు, ఆ అమ్మాయి, అతను మేబీ ఎస్ఐ ఆర్ సిఐ, కానిస్టేబుల్ కూడా కాదు అతను, అబౌవ్ ది లెవెల్ కానిస్టేబుల్. ఓకే, ఇతను ఆన్సర్ చెప్పలేక తప్పుకుంటున్నాడు, వెళ్ళిపోతున్న అమ్మాయి అతన్ని ఏ విధంగా వెంటాడుతుందో చూడండి. కొద్దిగా ఫాస్ట్ గా తిప్పగలిగితే వాళ్ళు ప్రజాస్వామ్యంలో నిజమైన హీరోలు అనిపించారు. సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద రైట్. వాళ్ళ రైట్ కోసం చూడండి. ఆ అమ్మాయి చూడండి, వెంటబడుతుంది. ఎవరు అమ్మాయి? ఒక సామాన్యమైనటువంటి, నాకు తెలిసి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న ఒక అమ్మాయి. సీ హౌ షీ ఈస్ క్వశ్చనింగ్. అక్కడ ఆగదు. అతను వెళ్ళిపోతున్నాడు, సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో నెక్స్ట్ మీరు చూసుకుని నెక్స్ట్ స్టెప్లో సీ ద క్వశ్చనింగ్ అండి. అసలు దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సామాన్యుడు, నువ్వు జగన్ లెక్క చేయలేదు, అవినాష్ రెడ్డిని లెక్క చేయలేదు, కడపను లెక్క చేయలేదు, పులివెందులు లెక్క చేయలేదు, బట్ నిలబెట్టింది ఈ అమ్మాయి. కరెక్ట్. ఒక మహిళ నిలబెడుతుంది. ఒక మహిళ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే సమాధానం ఉందని నేను అడుగుతూ ఉన్నా. ముఖ్యమంత్రి ఇక్కడ ఎందుకు స్పందించడు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు నోరు మూసుకొని కూర్చుంది? కళ్ళు లేవా? ఆ అమ్మాయి చూడు ఎలా ఎంటబడుతుందో. ఇక్కడ ఎంటబడే అమ్మాయికి నేను ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. కోడి తన పిల్లల్ని తను కాపాడుకునే క్రమంలో వచ్చినటువంటి గద్దని తరిమి ఎలా తన్నుతుందో ఇక్కడ పోలీస్ ఆఫీసర్ని ఆ అమ్మాయి ప్రశ్నలతో తరుగుతుంది.
ఇక్కడ మేము ఓటర్స్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం మేము ఉన్నాం ఇక్కడ. కరెక్ట్. మా ఓట్లని కొల్లగొట్టడానికి వాళ్ళు వస్తే మమ్మల్ని ఆపుతున్నావు నువ్వు. ఎవడరా నువ్వు? ఏ గద్దను లెక్క చేయదా ఆ టైంలో కోడి? అవసరం లేదు. కోడి తన పిల్లల రక్షణ కోసం గద్దను కాదు కదా, ఏదొచ్చినా లెక్క చేయదండి. తన బిడ్డల కోసం, తన పిల్లల కోసం. మీరు అసలు ఇంకొక విజయాలు ఉంటే తీసుకోవచ్చు. కోడి ఎప్పుడైనా గద్దను తన్నే ఒక ఫోటో ఈసారి తీసి పెట్టుకోండి, 2 వేయడానికి పనికి వస్తుంది. గద్ద కూడా తన్నుకొని వెళ్ళిపోయే గద్ద ఆగిపోతుంది, పారిపోతుంది. సో దీన్ని ఇది దేనికి సంకేతం? ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసం. మన పార్టీలు లేకపోతే రేపు కోర్టు ముందు ఈ సన్నివేశాన్ని పెట్టండి. రేపు కోర్టు కొన్ని వినకపోవచ్చు, అవును, కొన్ని చూడకపోవచ్చు, కానీ అనివార్యంగా ఇక్కడ చూడాల్సిన సుమోటోగా స్వీకరించే సమయంలో డెఫినెట్గా ఇలాంటి సన్నివేశాలు మన సోదరుడు సుమోటోగా తీసుకునే ఆ కేసు తీసుకున్నారు. తను రేపు వాదించేటప్పుడు అడ్వకేట్ని పెట్టుకుంటారా, మీరే అడ్వకేటా? సుమోటోగా స్వీకరించమని లెటర్ రాశారు. ఓకే అంటే ఒకవేళ పోవాల్సి వస్తే తనే వాదిస్తాడేమో. సో ఇలాంటి సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం మనం రక్షించామా, దాన్ని భక్షించామా, లేకపోతే దానికి వెన్నుపోటు పొడిచామా? ఈరోజు ఏం కావాలి? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదన పడ్డాడు ప్రెస్ మీట్లో. ప్రజాస్వామ్యం చచ్చిపోతుంటే, కూలీ చేస్తుంటే ఈ రాష్ట్రంలో మేధావులు మాట్లాడరా, మానవ హక్కుల సంఘాలు మాట్లాడరా, లేకపోతే పౌరులు మాట్లాడరా? వీళ్ళందరూ నోరు ఎలా ముగిస్తారు మీరు ఒక్కసారి? ఇది ఎన్నికలు అవుతుంది, అందుకే మేము కోర్టుకు వెళ్తున్నాం.